దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు మరి ఆత్మచేత శరీర క్రియలను చంపాలనే అంశము చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకును వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితం సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మనం అందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి వాట్సాప్ ద్వారా గాను, ఫేస్బుక్ ద్వారా గాను, యూట్యూబ్ ద్వారా గాను వీక్షిస్తున్న సహోదరులకు మీ చేరువలోనికి వాక్యం తీసుకురావడానికి, మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను ప్రియులారా. మరి ఈరోజు వాక్యంను నేర్చుకోవడానికి మనము సిద్ధంగా ఉందామా? మరి సిద్ధంగా ఉండి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. ఈరోజు అంశము ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఈరోజు అంశము ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అనే అంశము ప్రియులారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి ఆత్మచేత శరీర క్రియలను ఎందుకు చంపాలి? మరి అసలు ఆత్మ శరీరంలోనికి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ప్రవేశించింది, మరి ఎందుకు ప్రవేశించింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సంకల్పంలోని భాగము చూడండి పిల్లరా. మరి దేవుడు మనల్ని కావాలనుకున్నాడు కాబట్టి దేవుని సంకల్పంలోని భాగంలో దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. దేవునికి అనేక మంది కుమారులు కావాలనుకున్నాడు. అందుకోసమే దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. చూడండి పిల్లరా, మరి ఎట్లనగా మనమందరము తన కృపామహిమకు కీర్తి కలగజేయాలని. చూడండి పిల్లరా, తనకు పిల్లలు కావాలని, వారు పరిశుద్ధులుగా ఉండాలని, వారు నీతిమంతులుగా ఉండాలని, తన కృపామహిమకు కీర్తి కలగజేయాలని. చూడండి పిల్లరా, తన కృపామహిమకు కీర్తి కలగజేయాలని. చూడండి పిల్లరా, మనల్ని ముందుగా ఏర్పరచుకున్నట. చూడండి, మనము పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నట. చూడండి పిల్లరా, మనము తన కృపామహిమకు కీర్తి కలగజేయాలని, మనం పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుని సంకల్పంలోని భాగంలో మరి ఏ విధంగా మనల్ని చేశాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా మనల్ని చేశాడు. చూడండి పిల్లరా, మరి శరీరంలోనికి ఆత్మ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రవేశించింది, ఏం చేయడానికి, దేవుని సంకల్పం, దేవుని ఆలోచనను బట్టి మనం ఆలోచన చేస్తే పిల్లరా అద్భుతం పిల్లరా. చూడండి పిల్లరా, దేవుని ఆలోచన ప్రకారంగా మనం ఆలోచించాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఏ విధంగా చేశాడు, శరీరంలోనికి ఆత్మ ఎప్పుడు వచ్చింది అనేది మనము లేఖనాలను బట్టి మనం చూసుకుంటే పిల్లరా, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే పిల్లరా, నేల మంటితో నరుని నిర్మించి ఎలా చేశాడట? నేల మంటితో. చూడండి, మట్టి బొమ్మను చేశాడు పిల్లరా. మట్టి బొమ్మను చేసి ఏం చేశాడు? మట్టి బొమ్మలోనికి దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి పిల్లరా, ఏ విధంగా నరుడు జీవాత్మయను. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి, నరుడు జీవాత్మాయను.
చూడండి పిల్ల, మట్టి బొమ్మనే ఆదామా, జీవాత్మనే ఆదామా? జీవాత్మనే ఆదాము. చూడండి పిల్లలు, మరి వారి ఇరువురిని చూడండి, ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి నరుడులో నుండి తీయబడిన ఎముక నారి స్త్రీ వారి ఇరువురిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? దేవుడికి అనేక మంది పిల్లలు కావాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలని ఒక సంకల్పం కలిగి ఆ సంకల్పంలోని భాగంలో దేవుడు చేస్తున్నాడు. అందుకోసమే చూడండి, ఆదికాండము 1:28 వచనంలో ఏ విధంగా రాయబడ్డదంటే, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించను? ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి, సముద్రము చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. చూడండి, ఆధిపత్యం ఇచ్చాడు దేవుడు. ఆశీర్వదించి భూమి మీద అన్నిటినీ మీ కాళ్ళ కిందకి తీసుకొని వచ్చాను. వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏం చేశాడు? ఆదామవ్వలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏదైనా తోటలో పెట్టి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి మరి తోటలో ఉన్న చెట్టు ఫలములన్నీ తినవచ్చు, కానీ తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు ఫలము తినకూడదు. ఎందుకు తినకూడదు? వీరు వాటిని తింటే చస్తారు అని చెప్పాడు. ఒక్కటే ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. అన్నీ తినవచ్చు, ఒకటి తినకూడదని చెప్పాడు. చూడండి పిల్లరా, అన్నీ తినకూడదు, ఒకటి తినాలి అంటే అది చాలా కష్టము. కానీ అన్నీ తినవచ్చును కానీ ఒకటే తినకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వడం ద్వారా చూడండి, ఆజ్ఞను మీరనంత వరకు దేవుని కుమారత్వంలో దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. చూడండి, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. చూడండి, అనతి కాలంలోనే దేవుని రాజ్యము పతనమైపోయింది. సాతాను ప్రవేశించాడు. సాతాను ప్రవేశించి అవ్వ ద్వారా ఇది నిజమా, దేవుడు మీకు ఈ విధంగా చెప్పాడా అని చెప్పాడు. చూడండి పిల్లరా, ఆదికాండము 3:3 నుంచి మనం చదువుకుందాం పిల్లరా. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. చూడండి, దేవుని ఆజ్ఞ సర్పంతో అన్నాడు. అన్నప్పుడు ఏం చేస్తుండు? సాతాను ఏం చేస్తుండు? అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూడండి పిల్లరా, దేవుడు ఆత్మను గురించి చెప్పాడు, కానీ సాతాను ఇక్కడ శరీరం గురించి చెప్తున్నది. మీరు చావనే చావరు. వాస్తవంగా మరి ఆ పండు తినంగానే చనిపోయారా? ఆత్మీయంగా చనిపోయారు, శరీర ప్రకారంగా చనిపోలేరు. మరి దేవుడు ఆత్మను గురించి చెప్తాడు, సాతాను శరీరం గురించి చెప్తాడు. మీరు చావనే చావరు అన్నాడు. 3వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి పిల్లరా, ఇక్కడ ఒక పుల్లేశాడు. దేవుని స్వభావంలో ఉన్నవారిని మీరు దేవతల వల్ల అవుతారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పాడు. అందుకోసం చూడండి పిల్లరా, అవ్వేం చేసింది? ఆ పండును జూమ్లో చూసింది. ఇంతకుముందు చూసింది, కానీ జూమ్లో చూసింది. ఎందుకు ఇలా చెప్పాడు అని జూమ్లో చూసింది. తిన్నది. తినడమే కాకుండా తన భర్తకి ఇచ్చింది. చూడండి పిల్లరా, వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఇరువురు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చింది మరణము. ఏంటి? ఆత్మ మరణము. దేవుని నుండి ఎడబాటు కలిగింది. చూడండి పిల్లరా, దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే భూమి మీద దేవుడు నరులను చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నాట. భూమి మీద జనాలు విస్తరిస్తున్నారు కానీ భూమి అంతా జనాలంతా విస్తరిస్తున్నారు కానీ దేవుని సంకల్పం నెరవేర్చలేదు. అందుకోసమే దేవుడికి హృదయంలో నొప్పి వచ్చిందట, హార్ట్ అటాక్. చూడండి పిల్లరా, మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రారంభంలో. ఆదికాండం 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయంలో నొచ్చుకున్నాట. చూడండి పిల్లరా, దేవుని నొచ్చుకునే విధంగా, దేవుడు హృదయంలో నొచ్చుకునే విధంగా ప్రారంభంలో వ్యవహారం జరిగింది. అందుకోసం ఏం చేసాడు? ఈ జనులను చెప్తే వినడం లేదు. అందుకోసమే నోహావు నీతిమంతుడుగా కనబడ్డాడు. నోహావు ఓడచేయి, ఈ భూమిని అంతా సర్వనాశనం చేసేస్తాను, ఎందుకంటే నా మాట వినట్లేదు, నా సంకల్పాన్ని నెరవేర్చట్లేదు. అందుకోసమే నోహావు నీతిమంతుడై ఉండుట చూశాను. అందుకోసమే నోహావుకు ఏం చెప్పింది దేవుడు? ఓడను సిద్ధం చేసి నువ్వు ఓడలోనికి రమ్మని ప్రకటించు. ఎవరైతే వస్తారో వారు రక్షింపబడతారు, ఎవరైతే రారో జలప్రలయంలో కొట్టుకొని పోతారని చెప్పాడు. మరి నోహావు కుటుంబం తప్ప ఎవరూ రక్షింపబడలేదు పిల్లరా.
చూడండి పిల్లరా, మరి ఆలోచన చేసినట్లయితే మరి ఈ విధంగా దేవుని సంకల్పం ప్రకారం చేస్తూ ఉన్నాడు పిల్లరా. ఏ ఒక్కరు దేవుని అనుగ్రహించు మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున, అందుకోసమే చూడండి పిల్లరా, మరి ఏ ఒక్కరు వినట్లేదు, అందుకోసమే దేవుడు ఏం చేశాడు చూడండి పిల్లరా, ఏ ఒక్కరు వినట్లేదు కాబట్టి దేవుని సంకల్పంలోని భాగం జ్ఞాపకం చేసుకొని అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. అబ్రాహాము వాగ్దానం చేసి అబ్రాహాము సంతానం వచ్చేంత వరకు దేవుడు ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. దేవుడు ఇజ్రాయేలును ఏర్పరచుకొని ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. చూడండి పిల్లరా, దేవుని మరి అబ్రాహాంకు వాగ్దానం చేసిన సంతానం యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వచ్చేంత వరకు దేవుడు ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. దేవుని జనాంగమైన ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. వారు మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. ఒకనాడు దేవుడు లేనని అన్ని జనులు కూడా ధర్మశాస్త్ర క్రియలు చేస్తే నీతిమంతులు అవుతారు, వారు కూడా అనుసరించకుంటే మరి శాపగ్రస్తులు అవుతారు. వీరిరువురు మరి దేవుని ఆజ్ఞను ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారంటే ధర్మశాస్త్రము అతిక్రమించారు. ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. చూడండి పిల్ల, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది కనుక చూడండి పిల్లరా, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. అందరూ పాపం చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది పిల్లరా. చూడండి పిల్లరా, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ నిత్యనాశనానికి పోతున్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడు. చూడండి పిల్లరా, పరలోకంలో ఉన్న మన దేవుని కుమారుడు, పరలోకంలో దేవుడితో సమానుడుగా ఉండే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు శరీరాన్ని ధరించుకొని. ఎందుకో ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారు లేరు కాబట్టి దేవుడు ఏం చేశాడు, దేవుడు తన ప్రియ కుమారుణ్ణి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు మనలాంటి పాప శరీరాకారం ధరించుకొని. చూడండి, ఈ పాప శరీరాకారం ధరించుకొని మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని పనిని చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు. అందుకోసమే చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. చాలా చక్కగా రాయబడ్డదండి లేఖనాలు. మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోవాలి. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో, అంటే నాలాంటి శరీరంతో, పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం నందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి బిర్రా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు తన ఇష్టానుసారంగా జీవించలేడు. దేవుని చిత్తాన్ని, దేవుని మాటను, దేవుని గుణలక్షణాలను, దేవుని స్వభావాన్ని తెలియజేశాడు. దేవుడు ఇలా ఉంటాడని దేవుని గుణలక్షణాలు, దేవుని ఆభావాలను యేసుక్రీస్తు, దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఎందుకో ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఏ ఒక్కరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం నందు శిక్ష విధించెను. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి ఆయన కార్చిన రక్తధారల ద్వారా, చూడండి చూడండి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. చూడండి పిల్ల, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్త చూడండి పిల్లరా, నేను ఏ ఉపదేశము రూపకంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడలా ఆ సువార్త వలనే మీరు రక్షింప పొందురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక సువార్త ఏంటి, సువార్త అనగా ఏంటి, డెఫినిషన్ ఇది ఇక్కడ. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను. ఏమని తెలియజేసినావు? మీరు దానిని అంగీకరించిదిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేచెను. ఇది సువార్త. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రైస్తవుడి పనేంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. సువార్తను ఎందుకు ప్రకటించాలి? సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది.
మరి నేను మనమై ఉన్న ఆత్మ ఏమైపోతుంది? నిత్యనాశనానికి జోగాడుతున్నది. అందుకోసం పాతాళం నుంచి విడిపించడానికి, నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేశాడు. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే కుమారత్వము, దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యమునందుకోసమే సువార్తను ప్రకటించాలి. మరి సువార్తను ప్రకటించాలి. సువార్త విన్నవారికి రక్షణ కలుగుతుంది, వినని వారికి శిక్ష విధింపబడినని లేఖనం చెప్తుంది. చూడండి బిడ్డలారా, మరి మనం ఆలోచన చేయాలి. మరి ప్రారంభంలో ఆదామవ్వలు చూడండి, ప్రారంభంలో యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది దేన్ని ప్రకటించారండి? వారి సొంత అభిప్రాయాలా? వారు కలిపి చెరిపిన మాటలా? యేసుక్రీస్తు మరణ పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. మీరు ఈ జీవాధిపతిని చంపితిరి, కానీ ఆయనను తిరిగి లేపిన దేనికి మేమందరం సాక్షులమని మరి సువార్తను ప్రకటించారు. పిల్లారా, చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. మరి సువార్త ప్రకటిస్తూ వారు ఏ విధంగా సువార్త ప్రకటించారు? అపొస్తల కార్యము 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చదువుకుంటే చాలా అద్భుతం ప్రియులారా. చూడండి పిల్లరా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలీయులు వంశమంతయు రుడిగా తెలుసుకొనవలెను. వారు ఈ మాటలు విని, చూడండి ఈ సువార్త ప్రకటిస్తే వారు ఏం చేశారట? వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, చూడండి ఫుట్నోట్లో హృదయాలు పొడవబడ్డాయట. హృదయాలు పొడవబడి ఏమని చెప్తున్నారు? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా, చూడండి, పేతురును కడమ అపోస్తలను అడిగారు మేమేం చేయాలి? మరి ఇంత తప్పు చేశామే, ఇంత పాపం చేశామే, మేం చేయాలా? వారు హృదయాలు పొడవబడ్డాయండి. సువార్త ద్వారా హృదయాలు పొడవబడాలి. ఈరోజు ప్రకృతి సంబంధమైన ఆలోచనలు, ప్రకృతి సంబంధమైన బోధలు, ఉపమానాలు చెప్పి సువార్త ప్రకటించడం కాదు. సువార్త అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. దానిలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చేస్తే నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అప్పుడు నువ్వు ఆత్మ చేత శరీర క్రియలను చంపుతావు. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన చేస్తే పేతురును కడమ అపోస్తలుని అడగగా పేతురు ఏమంటున్నాడు? చాలా అద్భుతం పిల్లరా, ఇక్కడ చాలా చక్కగా మనము మనసు పెట్టి వినాలి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. అప్పుడు ఏది? ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము, దేవుని ఇంటి వారయ్యో ఆ గొప్ప భాగ్యాన్ని మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే పొందుతారని ప్రతి వాడని చెప్పాడు ఆజ్ఞ. చూడు, సంఘానికి ఆజ్ఞ ఇవ్వబడ్డది. పేతురు మొట్టమొదటిగా ప్రసంగం చేస్తూ సువార్తను ప్రకటించినప్పుడు సువార్తను విన్నవారు వారు హృదయాలు పొడబడ్డాయి. చూడండి, ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము, దేవుని ఇంటివారయ్యే గొప్ప భాగ్యాన్ని మీరు పొందుతారు అని అద్భుతంగా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఈరోజు మనము తీసుకున్న బాప్తిశాలు ఈ విధంగా ఉన్నాయా? మనం తీసుకున్న బాప్తిశాలు నేను క్రైస్తవురాలని అంటున్నామే, ఈ విధంగా ఉన్నాయా? చూడు, మనం ఆలోచన చేయాలి. లేఖనాలను బట్టి ఆలోచన చేయాలి, వ్యక్తులను బట్టి కాదు. ఇక్కడ ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మన ఆత్మీయ ప్రాణం ఎందుకు ఫలించట్లేదు? చూడండి, ఈరోజు ఏ విధంగా మనం క్రైస్తవులం అంటున్న వాక్యం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. వాక్యాన్ని మన బ్రతుకులో అనుసరించి చూపించాలి. అలా జీవించినప్పుడే ఆత్మచేత శరీర క్రియలను చంపుతావు. చూడండి బ్రదర్, మనం తీసుకున్న బాప్తిసం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నామా? మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే ఎలా ఉంటుంది? చూడండి బ్రదర్, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడ్డది, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులము. చూడండి బ్రదర్, యేసుక్రీస్తు నామములో బాప్తిసం చెప్తే దేవుని కుమారులమయ్యే గొప్ప భాగ్యం ఉన్నదని లేఖనాలు చెప్తున్నాయి. అందుకోసమే 37వ వచనము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూడండి బ్రదర్, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందేటప్పుడు క్రీస్తును ధరించుకోవడము. చూడండి, క్రీస్తును ధరించుకోవడము. ఇందులో యూదుడని, చూడండి బ్రదర్, ఇక్కడ చాలా చక్కగా రాయబడ్డది. యూదుడని అంటే యూదుడు ఇంతకుముందు ధర్మశాస్త్రం కొట్టవేయబడినప్పుడు వారికి ప్రత్యేకత ఉండేది. కానీ ఇక్కడ
యూదుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడడం ద్వారా యూదుడికి ఇక్కడ ప్రత్యేకత లేదు. అందుకోసమే యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు. ఇంకా ఇప్పుడు అందరూ అన్ని జనులు అయిపోయారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది. యూదుడు లేడు, ఎవరు లేరు, అందరూ యేసుక్రీస్తుకు రావాలి. దాసుడని స్వతంత్రుడని తేడా లేదు, పురుషుడని స్త్రీ అని తేడా లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు యందు మీరందరూ ఏకంగా ఉన్నారు. అప్పుడు మీరు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపడాన్ని విశ్వసించి నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపుతావు. చూడండి, ఆత్మచేత శరీర క్రియలను చంపుతావు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. చూడండి, ఇంకా శరీరానుసారంగా జీవిస్తే చావవలసిన వారై ఉందురు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపడం అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే ఆత్మచేత శరీర క్రియలను చంపుతామని లేఖనం చాలా చక్కగా చెప్తుంది. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపేదారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరు. చూడండి, ఆత్మచేత శరీరక్రియలను చంపిన ఎడల జీవించేదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అందుకోసమే దేవుని కుమారులం ఎప్పుడైతామండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, పరలోక వారసులము. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా బైబిల్నే చూపెడుతున్నాడు. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలులకు ఇవ్వబడిన చట్టాన్ని పెడుతున్నాడు, ఉపమానాలు చెప్పి కాలం గడుపుతున్నాడు. కానీ యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది? మరణం నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన సువార్త ప్రకటించట్లేదు. ఈరోజు సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా నువ్వు బైబిల్ చదువుకో, నువ్వు బైబిల్ పట్టుకో, నువ్వు సంఘానికి వెళ్ళు, నీకు దక్క పరలోకం ఎవరికి లేదని సాతాను అనేకులను వాడి నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని బైబిల్ని చూపెడుతున్నాడు. నేను పాతాళానికి నడిపించే భయంకరమైన పరిస్థితి మన ముంగట్నే ఉన్నది. అందుకోసమే ఆత్మచేత శరీరక్రియను ఎప్పుడు చంపుతావు? ఆత్మనేమని అనుసరించి జీవించినప్పుడు, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడు. చూడండి పిల్ల, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన జీవితం, క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్త వాయను. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయ జీవితం ఎందుకు ఫలించట్లేదు, ఏ విధంగా ఉన్నాము అన్నది మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, యాకోబు రాసిన పత్రికలో చాలా అద్భుతంగా రాయబడ్డది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలను బట్టి చాలా అద్భుతంగా రాయబడ్డది ఇక్కడ. చూడండి పిల్లరా, ఓడలను చూడండి. ఓడలను చూస్తే మీకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఓడలు ఎంతో గొప్పవై ఉన్నను, ఎంతో గొప్పవైనను, పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. చూడండి, ఓడలను చూస్తే చాలా పెద్దగా ఉంటాయి. ఆ ఓడలు ఎవరి కోసం ఏమన్నాడో? మన కోసం. చుక్కని చేత తిప్పబడును అంటూ చెప్తున్నాడు. లేఖనం చదువుకుందాం పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 3, 4, 5 వచనాలు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరము తిప్పుదుము కదా. చూడండి పిల్లరా, గుర్రాలకు ఏం చేస్తాం? మనము కళ్ళెము వేస్తాం. ఎందుకండి? ఆ మనము కళ్ళెం వేసి మన ఇష్టానుసారంగా నడవడానికి, దాని ఇష్టానుసారంగా నడవడానికి కాదు, మన ఇష్టానుసారంగా నడవడానికి గుర్రానికి కళ్ళెం వేస్తాం కదా. గుర్రం మనకంటే మన శరీరంలో చూస్తే చాలా పెద్దది, కానీ దానికి కళ్ళెం వేసి మన ఇష్టానుసారంగా, ఎందుకంటే మన కోసం చేయబడ్డది కాబట్టి మన ఇష్టానుసారంగా మరి శరీరము తిప్పుదుము కదా అంటూ మరి 4వ వచనంలో ఓడలను చూడండి అంటున్నాడు. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు
చుక్కని చేత తిప్పబడును. చూడండి పిల్లరా, మరి ఓడ ఎంతో పెద్దదిగా ఉంటుంది, కానీ చిన్న స్టీరింగ్ ద్వారా తిప్పబడుతుంది. ఓడలు ఎవరి కోసం? మన కోసం చేయబడ్డది. అందుకోసమే చూడండి పిల్లరా, ఎంత ఈ శరీరం ఉన్నది. ఈ శరీరం దేని ద్వారా నడవాలా? ఆత్మ చేత శరీర క్రియలను చంపాలా. శరీరానుసారంగా నడుస్తావా? శరీరం ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు. మనిషి కోటి విద్యలో ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు శరీరం కోసం తిను, తాగు, సంతోషించు, ఇష్టమైనది తిను, చేయు అంటుంది శరీరం. ఆత్మ ఏమంటుంది? చూడండి పిల్లరా, మనము రోడ్డుకి వెళ్తాము, బజార్కి వెళ్తే అన్నీ రంగురంగుల కలర్లు, రంగురంగుల వస్త్రాలు కనబడతాయి, రంగురంగుల తినుబండరాలు కనబడతాయి. కానీ చూసిందల్లా తినాలంటే ఆత్మ ఏమంటుంది? నీ దగ్గర డబ్బులు కొద్దిగానే ఉన్నాయి, నీ డబ్బుల ప్రకారంగా నడువు అని ఆత్మ చెప్తుంది. చూడండి పిల్లరా, శరీరం ఏం చేస్తుంది? శరీరం ఎందుకు ఎత్తుతుంది? శరీరం మట్టిలో నుండి తీయబడ్డది, ప్రకృతిలో నుండి తీయబడ్డది. కాబట్టి ప్రకృతిని తినాలి, తాగాలి, అనుభవించాలని శరీరం కోరుకుంటుంది. అందుకోసమే చూడు, ఆత్మచేత శరీరక్రియలను చంపాలి. ఆత్మచేత శరీరక్రియలను ఎప్పుడు చెప్తావు? చూడండి, శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ పాప స్వభావం ఏం చేస్తుంది? నేను పాపానికి తీసుకెళ్తుంది. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే ఆత్మచేత శరీరక్రియలను చంపేవాడుగా ఉంటావు. అప్పుడు పాప స్వభావము చంపివేయబడుతుంది, నూతన సృష్టి, కొత్తగా జీవిస్తావు. అందుకోసమే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే అప్పుడు ఆత్మచేత శరీరక్రియలను చంపుతావు. చూడండి, ఏ విధంగా ఎంత అద్భుతంగా లేఖనాలు ఉన్నాయి. మనమే ఆలోచన చేయాలి. ఆత్మచేత శరీరక్రియలను ఎప్పుడు చంపుతామండి? ఆత్మనేమం అనుసరించి జీవించినప్పుడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం అనుసరించి జీవించినప్పుడు పోరాడాలి. చూడండి పిల్లలు, పరిశుద్ధాత్ముని బోధ, ఆత్మ సంబంధమైన సంగతులతో అనుసరించి జీవించాలి. అందుకోసమే అపొస్తలుడు ఎక్కడైనా యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రము అందరిని పాపములో బంధించింది. ఆ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు శిలువలో కొట్టివేశాడు. కొట్టివేసి మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. సువార్తను ఉన్నవారు హృదయంలో నొచ్చుకున్నారు. మేమేం చేయాలి సహోదరులారా అన్నప్పుడు, ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఇది చట్టం, కొత్త నిబంధన చట్టం. ఈ చట్టంను అనుసరించి జీవించిన వాళ్ళే దేవుని కుమారులు, దేవుని ఇంటివారు, పరలోక వారసులు. ఇంత గొప్ప భాగ్యమని మనకు అర్థం కాకుండా బైబిల్నే చూపెడుతున్నాడు. పాత నిబంధన చరిత్రలు చెప్తున్నాడు, ఉపమానాలు చెప్పి కాలం గడుపుతూ వారు పాతాళానికి వెళ్తున్నారు, అనేకులను పాతాళానికి తీసుకెళ్తున్నారు. చూడండి పిల్లరా, సాతాను వాడి పరిచారకుల, నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని శరీరాశ, నేత్రాశ, జీవడామాన్ని చూపెడుతున్నాడు. వాడు శరీరానికి చూపెడతాడు, ఆశలు కల్పిస్తాడు. ఆశల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది ఈరోజు క్రైస్తవ సమాజము. క్రైస్తవులు అంటారు. ఆత్మనేమో అనుసరించి జీవించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మరి అనుసరించి పోరాడాలి. ఆత్మచేత శరీరక్రియను చంపాలి, ఆత్మానుసారంగా జీవించాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో అనుసరించి జీవించాలి. అప్పుడు శరీరము క్రియలు చంపేస్తావు, ఆత్మచేత శరీర క్రియను చంపేస్తావు, శరీరానుసారంగా నడవవు. అప్పుడు నువ్వు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకొని జీవిస్తావు. దేవుని చిత్తాన్ని నెరవేర్తావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటాం పిల్లరా. అందుకోసమే ఈరోజు ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. చూడండి పిల్లలు, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అందుకోసమే మీరు ఓడలను చూడండి అంటున్నాడు. ఓడలు ఎంతో పెద్దవి ఉంటాయి, కానీ చుక్కని చేత తిప్పబడును. గుర్రములను చూడండి, గుర్రములను కళ్ళెం వేసి తన శరీరాన్ని తిప్పుతాము. చూడండి పిల్లరా, కానీ చూడండి పిల్లరా, ఈ శరీరము ఆత్మచేత నడవాలి, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అప్పుడు చంపినప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేర్తాము. దేవుడి చిత్తాన్ని నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటాం. కానీ శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని మన జీవితంలో జరగనివ్వము. దేవుని చిత్తాన్ని నెరవేర్తాము, దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకుంటాం పిల్లరా. అందుకోసమే ఇంత గొప్ప భాగ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆత్మచేత శరీర క్రియలు చంపాలి అనే అంశం ద్వారా మీ చెరువులోనికి వాక్యం తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన సంగతులు అనుసరిస్తూ ముందుకు సాగుతూ దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి
చెప్పబడిన ప్రతి ఒక్క వాక్యమును ప్రతి ఒక్కరు హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఆత్మచేత శరీర క్రియలను చంపాలని అంశం ద్వారా ఎన్నో విధాలుగా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న మాటలు విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. పిల్లరా, ఇలాంటి అంశాలను వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ, బైబుల్ విజ్డమ్ అకాడమీని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మీ సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.